హలో గైస్, ఒక మ్యాటర్ అయితే మాట్లాడాలి. చాలా వైరల్ అవుతుంది ప్రస్తుతం. నిన్న నుంచి 400 ఎకరాల ల్యాండ్ ఉంది కదా, సో అది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో ఆ ల్యాండ్ గురించి కొద్దిగా మాట్లాడాలి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఫస్ట్ చూసింది అంటే ఏంటో అని అనుకున్నాం. ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ ఉంది కదా, సో నాగేశ్వరన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో మామూలుగా ఆ మూవీ గురించి దాని గురించి. సో అందులో ఒక అతను ఏం చేస్తారంటే, ఒక జర్నలిస్ట్ ఆయన అడిగారు, మనం స్టోరీ పెట్టి డిలీట్ చేస్తారు అదేంటి అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పారు ఆ 400 ఎకరాల ల్యాండ్ గురించి. ఇక అయితే అవుతుంది, నాశనం చేస్తారు, ఇక అది మన కర్మ అని చెప్పేసి చెట్లు కొడుతున్నారని చెప్పేసి దాని గురించి మాట్లాడారు. సో అది నాకు చాలా బాగా, అది ఇప్పుడు బల్బ్ వెలిగింది. ఓహో, ఆయన మాట్లాడింది దీని గురించి అని చెప్పేసి. ఇది ఇంత వైరల్ అవ్వడానికి కారణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి అక్కడ ఉంటుంది. సో ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ దాని గురించి ఫైట్ చేస్తున్నారు. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆ ల్యాండ్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో అన్నమాట. 400 ఎకరాలు, అది ఫారెస్ట్ ఏరియా. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా అందులో ఉంది, అందుకనే సెంట్రల్ యూనివర్సిటీ అంటున్నారు. సో మరి ఆ స్టూడెంట్స్ ఎందుకు ఫైట్ చేస్తున్నారు అంటే, ఆ ల్యాండ్ వాళ్ళకి చెందిందని, అంటే ఆ యూనివర్సిటీకి HSCU యూనివర్సిటీకి చెందింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అందులో భాగంగా చాలామంది అయితే అరెస్ట్ అయ్యారు, కొంతమంది దెబ్బలు తిన్నారు, కొంతమందిని పోలీసులు కొడుతున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు కొడుతున్నారు, పోలీసులు చాలా వేరే చేస్తున్నారు. సో అక్కడికి మీడియా వెళ్ళి వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిని అడుగుతుంది ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. సో ఇది పక్క పెడితే తెలంగాణ గవర్నమెంట్ అయితే దీని మీద రియాక్ట్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ ల్యాండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఆ ఫారెస్ట్ అంతా క్లీన్ చేసి ఏదో డెవలప్ చేద్దామని అనుకుంటున్నారట, బిజినెస్ చేద్దామని కూడా అనుకుంటుందని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు అనమాట. సో దీని మీదనైతే రేవంత్ రెడ్డి అయితే రియాక్ట్ అయ్యాడు. ఆ స్టూడెంట్స్ అందరూ BRSకి చెందిన వారు. సో వాళ్ళ ఆపోజిట్గా చేపిద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ వేసిందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అండ్ ఆ ఫారెస్ట్లో జింకలు లేవు, ఏ ఒక్క జంతువు లేదు, నెమలు లేవు, జింకలు లేవు, పులులు లేవు, ఏం లేవు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఒక గుంట నక్కలు ఉన్నాయంట, ఆ గుంట నక్క ఏదో వెనుకొండి ఎగెత్తాందని చెప్పేసి చాలా మంది అట్లా అయితే మాట్లాడుతున్నాడు. జింకలు లేనిది, జింకలు బయటకు వచ్చిన వీడియోలు ఎట్లా వస్తాయి, పులులు లేనిది సరే పులులు వచ్చిపెట్టు, నెమళ్ళు వీడియో వచ్చినాయి, నెమళ్ళు అరిచే వీడియోస్ వచ్చినాయి. నీకు అక్కడ JCBలు నడుతుంటే వెనుకపోంటే నెమళ్ళు అరిచిన వీడియోస్ వచ్చినాయి. సో నెమళ్ళు బయటకు వచ్చిన వీడియోస్ వచ్చినాయి, జింకలు బయటకు వచ్చిన వీడియోస్ వచ్చినాయి. సో ఇదైతే న్యాయం కాదని నా ఒపీనియన్. దీని గురించి మాట్లాడతాం ముందు. అండ్ రాహుల్ గాంధీ అయితే ఓట్ల కోసం, వాళ్ళ గవర్నమెంటే కదా, రాహుల్ గాంధీ HSCకి సంబంధించి కొద్దిగా సపోర్ట్ చేసిండట ఆ యూనివర్సిటీకి. సో ఓట్లప్పుడు కూడా వచ్చి అడుక్కున్నాడట. మరి ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అలా చేయడం వల్ల, సో ఇది క్లీన్ చేయడం వల్ల నష్టం ఏంటిది అని అంటే, ప్రళయం ఖచ్చితంగా మీరు విన్నది కరెక్టే, ప్రళయం అయితే వస్తుంది. ప్రకృతిని టచ్ చేయొద్దు, జీవహింస అయితే అనమాట. సో అవి వాటిని చంపేసినట్టే. ఇప్పుడు అవి ఎక్కడికి పోతాయి, చుట్టూరుగా ఫారెస్ట్లు అందరూ బంధించి మళ్ళీ ఎక్కడికి, హైదరాబాద్లో బొచ్చ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ నిష్పెట్టి ఇదే ల్యాండ్ కావాలని చెప్పేసి ఎందుకు అంత తపన అని నా ఒపీనియన్. సో చెట్లు నరకడం అంత మందికి, హైదరాబాద్ మొత్తానికంటే ఇక ఉండే ప్లేస్లలో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు ఆయనే చెప్పారు వాటిని ముట్టుకోవడం. మీరు చూడండి ఒకసారి, మీకు పాత ఇంటర్వ్యూలలో ఎట్లుంటుంది అని అంటే, చెట్లు నరకొద్దు అది ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే రివర్స్, వాటిని నరకడం వల్ల దాన్ని ఏదో బిజినెస్ చేద్దామని చెప్పేసి ట్రై చేయకండి దయచేసి. అది ప్రకృతి. ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు వానలు పడవు, చెట్లు లేని. ఇప్పుడు మనం నీతులు ఎట్లా చెప్తాం, ఫస్ట్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికాడ మీరు చెట్లు పెట్టుకోండి. చెట్లు పెట్టుకోవడం వల్ల మీకు లాభాలు ఉంటాయి. ఏంటి అంటే, మీకు అన్నం పెడితే, చెట్లు పెట్టుకోవడం వల్ల మీకు ఆక్సిజన్ వస్తుంది, వానలు పడతాయి. ఇవన్నీ చెప్తాం, చేసేది మాత్రం ఏంటిది, ఎందుకు? ఇది మాత్రం కరెక్ట్ కాదండి. నా ఒపీనియన్ ఏంటంటే ఇది మాత్రం 100% కరెక్ట్ కాదు. దయచేసి ఇట్లాంటివి మానేయండి, ఇప్పటికైనా ఆపేయండి. ఆల్రెడీ 100 acres ఆఫ్ ల్యాండ్ క్లీన్ చేశారంట. సో మరి అవి అందుకనే బయటకు వచ్చాయేమో. మేబీ దీన్ని అయితే ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేయకండి ప్లీజ్. దయచేసి ఇట్లాంటివి అయితే ఆపేయండి, ఎందుకంటే అది ప్రకృతి. మనం ఎట్లన్నా అవి కూడా అట్లనే భూమి మీద ఇల్లులు కట్టుకుంటూ పోతే భూమి మిగిలది. ఎందుకు ఇప్పుడు ఏమైనా హైదరాబాద్ డెవలప్ కాలేదా? హైదరాబాద్ బొచ్చడ అడ్వాన్స్డ్ ఉన్నది, ఇంకా అడ్వాన్స్ అని అంటే కల్కి మూవీలు ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. కాసినట్టు చూసుకుంటాం, రేపు హైదరాబాద్ ఉన్నట్టు గట్టిగా చూడాల్సి వస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. సో ఉంటాం మరి.